ఇదిగో వచ్చేసామండి స్విమ్మింగ్ పూల్ దగ్గరకి. ఇక్కడ వీడినైతే ఇక అసలు ఆపలేకపోతున్నాము. ఇదిగో చూసారా, స్విమ్మింగ్ పూల్ పక్కనే రియల్ బీచ్ ని తలపించే విధంగా ఎలా సెట్ చేశారో. ఆహా, వీళ్ళని చూస్తుంటే ఏదో గోవా బీచ్లో కూర్చున్నట్టే ఉంది. కానీ చాలా గ్రేట్ కదా, మన హైదరాబాద్కి బీచ్ లేకపోయినా కనీసం కొంత దూరంలో అయినా వీళ్ళు బీచ్ ఏర్పాటు చేశారు. ఇలాగైతే గోవా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు అన్నమాట. ఏహే, నన్ను చూడండి, కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుందా? అదేం లేదులండోయ్, జస్ట్ ఎంజాయ్ ఫీల్లో ఉన్నామంతే. ఇవన్నీ చూస్తూ అసలు టైం గడిచినట్టే లేదు. మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక మేమైతే మాకిష్టమైన బిర్యానీ తినేసి మళ్ళీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అరే ఇవేంట్రా, అరే భలే వెళ్తున్నాయే. ఓహో, అలా లాస్ట్ వరకు వెళ్తాయనుకుంటా. ఇదిగో ఇక్కడ వీళ్ళ స్విమ్మింగ్ అయితే మొదలైంది. ఇక నేనైతే మా లక్ష్మిని కూడా స్విమ్మింగ్ చేయమని చెప్పానండి, బట్ తనకి ఈత రాకపోవడం వల్ల అంత ధైర్యం చేయలేకపోయింది. ఇదిగో ఈ కనిపిస్తుందంతా కూడా స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్ ఏరియా అండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రిసార్ట్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేశారా? చేసుంటే గనక కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏ రిసార్ట్ కు ఇంతవరకు వెళ్ళి ఉండకపోతే ఈ రిసార్ట్ కి అయితే ఖచ్చితంగా వచ్చేయాల్సిందే. ఎందుకంటే ఈ రిసార్ట్ చూశాక మీరు తప్పకుండా ఓహో అనక మానరు. ఇదిగో ఇక్కడ లక్ష్మి ఎక్కుతుంది చూసారా. ఇక్కడ మనం ఏమైనా బర్త్డే ఫంక్షన్ లాంటివి కూడా జరుపుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీలు అయితే ఇక్కడ బర్త్డే జరుపుకున్నారు.